పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నేరాల నియంత్రణలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పిఎస్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు విప్. రాజన్న ఆలయంలో భక్తుల భద్రత కోసం మోడర్న్ పోలీస్ స్టేషన్, అదనపు సిబ్బంది ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణ పరిధిలో త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు ఆది శ్రీనివాస్. త్వరలో మరొక వీటీడీ మీటింగ్ లో మీరు కూడా పాల్గొంటుంది. ఆ వీటీడీ ద్వారా ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కూడా మనం బద్దిపోచం ఆలయం ఇతరత్ర దేవాలయం కూడా మనం తీసుకురావడం జరిగింది. ఈ 50 కోట్లను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పని సాంకేతికంగా మరి ఆలోచన చేసినప్పుడు ఆలయ నమూనాలు కూడా ప్రధానంగా దేవస్థానికి వచ్చే భక్తులకు ముందుగా స్వామివారి దర్శనం కాడ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దేవాలయ ఆలయ విస్తీర్ణ కోసం ముందుగా మొదటి దశలో చేసుకుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు శృంగేరి పీఠానికి వెళ్లాలనుకోవడం, మీరు 2 మాసాల క్రితం నా వ్యక్తిగత పర్యటన మీద వెళ్ళినప్పుడు వారు చెప్పడం, మీరు నమూనాలు తీసుకురమ్మంటే 3 రోజుల క్రితం మీరు అందరూ కూడా చూసినారు. వారి అపాయింట్మెంట్ ఇవ్వగానే వెళ్ళినాం, వారితో కలిసినాం. 1:20 శృంగేరి పీఠాధిపతి సుదీర్ఘంగా వారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి నమూనాలను పరిశీలించి మీరు శుభమని చెప్తూ ముందుకు వెళ్లాలని చెప్పని వారు చెప్పడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజల, ఈ ప్రాంత ప్రజల రాజన్న దగ్గరికి వచ్చేటువంటి భక్తులు ఇక వేల రోడ్లు ఎప్పుడు వెడల్పోతే 30 సంవత్సరాలు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పుకు సంబంధించిన అంశం 80 ఫీట్లు ఏది ఉందో ఆ అంశంలో కూడా వారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోగానే దానికి సంబంధించి కూడా ముందుకు పోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం. వేములవాడ పట్టణాభివృద్ధి ఒక కన్నా అయితే దేవాలయ అభివృద్ధి మరో